కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి నవలా హృదయం శీర్షికలో సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారు పరిచయం చేసిన వెంకట పార్వతీశ్వర కవులచే విరచితమైన నవల మాతృమందిరము. ముందుగా వెంకట పార్వతీశ్వర కవుల గురించి కొంత సమాచారం. ఓలేటి పార్వతీశము, బాలాంత్రపు వెంకటరావు వెంకట పార్వతీశ్వర కవులుగా ప్రసిద్ధులు. వీరిలో బాలాంత్రపు వెంకటరావు జనవరి 2వ తారీఖు 1881 పుట్టి 1955లో మరణించారు. ఓలేటి పార్వతీశము మే 23వ తారీఖు 1882లో పుట్టి 1955లో మరణించారు. వీరిద్దరూ 1911లో ఆంధ్ర ప్రచారిణి గ్రంథ నిలయం స్థాపించారు. వీరిద్దరూ ప్రసిద్ధ కావ్య రచనలతో ఆగక నవ్య సాహిత్య ప్రక్రియ అయిన నవలను చేపట్టి అనేక నవలలు రచించిన వీరు కవిరాజహంసలు అను బిరుదాంకితులు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. మాతృమందిరము వెంకట పార్వతీశ్వర కవులు. మంచు పెందెరలపై మంట రేగినది, కంచు మేడలలోన గంట మ్రోగినది, లేదురా నిదురలో లేదురా సుగతి, చూడరా కనువిచ్చి చూడరా జగతి అంటూ తెలుగు జాతికి మేలుకొలుపు పాడిన ఆధునిక యుగ వైతాళికులు వెంకట పార్వతీశ్వర కవులు. ఓలేటి పార్వతీశము, బాలాంత్రపు వెంకటరావు ఇవి రెండు పేర్లే అయినా దాదాపు 3 దశాబ్దాల పాటు తమ రచనా పాండిత్యంతో వెంకట పార్వతీశ్వర కవులుగా భాసించిన చరిత్ర వీరిది. 1911లో ఆంధ్ర ప్రచారిణి గ్రంథ నిలయాన్ని స్థాపించి ప్రసిద్ధ కావ్య రచనలతో పాటు నూతన సాహిత్య ప్రక్రియ అయిన నవలలను సైతం రచించారు. కొన్ని అనువాదాలు చేశారు. వారి ప్రశస్తమైన స్వతంత్ర రచన ఈ మాతృమందిరము. గాంధీయుగ వైభవాన్ని 1920 నాటికే అద్భుతంగా జోస్యం చెబుతూ గ్రాంధిక శైలిలో రచించిన నవల ఇది. మాతృమందిరము నవల తొలి కూర్పు 1918, 4వ కూర్పు 1959, ఎంఎస్కో పాకెట్ బుక్స్ వారి తొలి ముద్రణ సెప్టెంబర్ 1969. దీనిని బట్టి ఈ నవల ప్రాచీనత ప్రాచుర్యాలని అర్థం చేసుకోవచ్చు. మాతృమందిరము నవల గ్రాంధిక శైలిలోనిది అయినా చదువుకోవడానికి ఇబ్బంది ఏం ఉండదు. ఈ తరం పాఠకులైనా సరే కొంచెం ఓపిగ్గా చదివితే ఈ నవలలోని ఎన్నో సొగసులు ఆకట్టుకుంటాయి. మాతృమందిరము ప్రబోధానంద స్వామి ఆశ్రమంలోని దేవి మందిరం. ఒక రకంగా మాతృదేశ ప్రతీక. సంస్కరణాభిలాష, ఆదర్శ సహజీవనం, ధర్మరక్షణ, సత్వర్తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాయన్న బలమైన నమ్మకం మాతృమందిరము. ఈ నవలలోని కథలో ఎన్నెన్నో పాత్రలు, ప్రదేశాలున్నాయి. మరెన్నో మలుపులు, చమత్కారాలు ఉన్నాయి. 1918 అంటే తెలుగు నవలా రచనలోని తొలి దశ నాటి ఈ నవలలో శైలీ శిల్పాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. నవలా రచనలోని మెళకువలు, నేర్పు అంతగా అభివృద్ధి చెందిన కాలం కాకపోయినా వెంకట పార్వతీశ్వర కవులు నవల నడిపిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కథని పూసగుచ్చినట్టు వరుసగా చెప్పేయటం తేలిక. కానీ మాతృమందిరములో కావాలని ఈ వరుసని ఛేదించడం జరిగింది. నవలలో సగం వరకు ప్రతి చాప్టర్లోనూ కొత్త పాత్రల పరిచయం, కొత్త ప్రదేశాలలో కథాగమనం ఉంటుంది. రచయిత నైపుణ్యం, సంయమనం ఏమాత్రం దెబ్బతిన్నా ఈ పద్ధతిలో నవల ఎంతో గందరగోళంగా తయారవుతుంది. కానీ మాతృమందిరము వెంకట పార్వతీశ్వర కవులు అవలంబించిన ఈ క్లిష్ట పద్ధతి వల్ల మంచి కథాశక్తిని సాధించటం విశేషం.
ప్రబోధానంద స్వామి, కళ్యాణానందుడు, ఆనందాదేవి, సదానందాదేవి, ముత్యాలు, రంగదాసు, వెంకటేశ్వరరావు, రాజరత్నము, భారతీరావు, గౌరీశాస్త్రి, సరస్వతి, దామోదరరావు, అనసూయ, మధుమతి. ఇలా ఈ నవలలో ఎన్నో పాత్రలున్నాయి. ఎక్కువ పాత్రలు ఉండటమే కాదు, వాటిలోని వైవిధ్యం, కథలో వాటి ప్రాముఖ్యం తగ్గకపోవటం విశేషం. సరస్వతి గౌరీశాస్త్రి గారి అమ్మాయి. చిన్నతనం నుంచి వారింట్లోనే పెరిగిన మేనల్లుడు పరబ్రహ్మానికి ఇచ్చి వివాహం చేశారు. అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. భర్త గురించిన దిగులు సరస్వతికి. సరస్వతికి స్నేహితురాలు సత్యవతి, బాలవితంతువు. ఆమెకి తిరిగి వివాహం చేయాలన్న నిశ్చయం కల ఆదర్శ వ్యక్తి ఆమె అన్నగారు భారతీరావు. వెంకటేశ్వరరావు ధనవంతుడు, భావుకుడు, శృంగారప్రియుడు. అతని భార్య అనసూయ. వారిది అన్యోన్య దాంపత్యం. అతని స్నేహితుడు దామోదరరావు. అతని ద్వారా పెద్దాపురానికి చెందిన వేశ్య రాజరత్నంతో పరిచయం అవుతుంది వెంకటేశ్వరరావుకి. ఆఖరికి అంతటి అనురాగవతి అయిన అనసూయని గర్భవతిగా ఉన్న సమయంలో వదిలేసి వ్యసనాలకి బానిసై పరమ దరిద్రుడిగా మారతాడు. రంగడు దొంగ. దొంగతనం తప్పు కాదని అతని విశ్వాసం. రంగడిది ఓ విచిత్ర తత్వం. ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేడు. అందుకు అతను ఎవరిని తన్నటానికైనా, ఎటువంటి దొంగతనానికైనా వెనుకాడడు. డబ్బున్న వారిని దండించైనా డబ్బు తెచ్చి కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటాడు. భీమన్న కూడా దొంగే. వాళ్ళది దొంగల వంశం. దొంగతనం అతని కులవృత్తి. దొంగతనం తప్పు కాదు, కులవృత్తి అని నమ్మినా అతని వల్ల ఓ స్త్రీ మరణించిందన్న బాధ. దానికి తోడు ఓ విషసర్పం అతనిని కాటువేయడం వల్ల నానా బాధకి లోనయ్యాడు. అతన్ని స్వామి రక్షించాడు. అప్పన్న చండాలుడు. అతి దీనస్థితిలో ఉన్న అతనికి రంగడు 10 బంగారపు కాసులు వెంకటేశ్వరరావు దగ్గర దొంగిలించి ఇచ్చాడు. అవి తీసుకోవటానికి అప్పన్న ముందు అంగీకరించలేదు. రంగడు బలవంతంగా ఇస్తాడు. ఆ ధనంతో అతను పశువుల వ్యాపారిగా స్థిరపడతాడు. అతని కూతురు ముత్యాలు. ఆమెకి రంగడంటే అనురాగం. చెంచలరావు, భారతీరావు స్నేహితుడు. విధవా వివాహం, వేశ్యా వివాహం అతనికి ఇష్టమైన విషయాలు. బాల్యవితంతో సత్యవతిని దక్కించుకోవాలని తొందరపడి భంగపడతాడు. గోపాలరావు మధుశాలని నడుపుతుంటాడు. అందులో మద్యాన్ని అందరికీ అందించే అమిత సౌందర్యవతి మధుమతి. ఆమెని చూసిన చెంచలరావుకి గతమంతా గుర్తొస్తుంది. మధుమతి చెంచలరావు వదిలి వచ్చిన ధర్మపత్ని. ఇలా రకరకాల పాత్రల విచిత్ర కథలతో వేరువేరుగా సాగిన కథ చివరికి మాతృమందిరంలో ముగుస్తుంది. ముగింపులో చిత్ర విచిత్రంగా అందరూ కలిసి శుభం జరగటం సహజమే. కానీ ఈ నవలలో విశేషం అన్ని పాత్రలకి సజావైన పరిణామం. మద్యపాన నిషేధం, హరిజనోద్ధరణ, వర్ణాంతర వివాహ దీక్ష, స్త్రీ జనోద్ధరణ ఇవన్నీ గాంధీ మహాత్ముని ఆదర్శాలు. వీటన్నింటినీ ఈ నవల అంతకు ముందే ప్రతిపాదించటం విశేషం. ఈ నవల రచనా విధానంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ప్రతి చాప్టర్ ఓ కవితతో ఆరంభమవుతుంది. ఆ కవిత అక్కడి కథాంశాన్ని సూచించటం విశేషం. ఉదాహరణకి 9వ చాప్టర్ ఆరంభం. జలధరంబులయందు జలములేగాక పిడుగులేమిటికి గర్పింపగాబడెనో, ఫణిఫణంబున విషపటలమేగాక మాణిక్యమేటి కమర్పగాబడెనో, అంబుదిలో బడబాగ్ని ఏమిటికో కర్ణమంబున చెంగలువ ఎందులకో. దీనికి
దరిద్రుడనైన నా హృదయమునకి దయ ఏల కలుగవలయును, కఠినవర్తనుడైన నాకింతటి కనికరమేల యుండవలయును. ఆ ఎండకు నీ వెన్నెలకును సంఘటన మెట్లు కలిగినది. ఈ విరూప సంఘటనము చేతనే నేనధర్మ మార్గమున వంబోయి యథపతితుడనైపోయితిని. ఏమి, నేను దయచేత నిర్దయుడనైపోయితినా? కనికరము చేత గజవర్తనుండనైపోయితినా? కాదు కాదు. సంబంధం. మాతృమందిరము నవలలో అద్భుతమైన వర్ణనలు, సంవాదాలు ఎన్నో ఉన్నాయి. మిణుగురు పురుగు, చుక్క సంవాదం చదువుతుంటే వెంకట పార్వతీశ్వర కవులు అప్పటికే ఎంత ఆధునిక రచనని సాధించారో అర్థమవుతుంది. నవలా రచనలో రచయిత తన గొంతుతో కొన్ని విషయాలను చెప్పటం కొత్త విషయం కాదు. ఓ రకంగా అది మంచి పద్ధతి కాదు. కానీ ఈ నవలలో రచయితలు తామే కల్పించుకొని సూటిగా చెప్పి చిత్రమైన నైపుణ్యాన్ని చూపించారు. ఓ రమణీమణులారా, మీ జీవనములు ధన్యములు, మీ మైత్రి ధన్యమైనది, మీ ప్రేమార్ద్ర హృదయములు ధన్యతమమ్ములైనవి. దుర్భరంబగుని దుఃఖజీవనవనంబున నమృత ఫలంబులు మీ చేతులకే లభింపగలవు. దుస్తరంబగుని దుఃఖ సంసార సముద్రమున ఆనంద తరంగములు మీ కన్నులకే ఎగపడగలవు. మీ వంటి కుమారీమణులంగాంచుట చేతనే భరతమాత రత్నగర్భయని పేరు మోయుచున్నది. పుణ్యమూర్తులకు మిమ్ము బోలిన రమణీమణులింకను నవతరించి ప్రాతస్మరణీయంబులకు భారతవర్ష సతీమణుల చరిత్రములను పెంపొందించెదరుగాక. ఈ నవలలో వర్ణనలలో ఓ ప్రత్యేకత ఉంది. వర్ణనలలోని చమత్కారం గొప్పది. దేవదాసు సినిమాలోని పాటలో బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ అన్న వ్యక్తీకరణ ఉంది. దీనికన్నా ఎంతో పూర్వపు మాతృమందిరంలో ఇదే భావన ఉండటం విశేషం. దుఃఖమును కూడా సుఖముగానే భావింపనలవాటు పడిన సరస్వతి కూడా దుఃఖమునకు లోబడిపోయెను. కేవలం కథే కాక అనుబంధంగా ఎంతో సమాచారాన్ని ప్రత్యేకంగా ఈ నవలలో పొందుపరిచారు. తొల్లి శ్రీరామచంద్రుడి సరోవరమున గృంకులుడి సీతా వియోగ దుఃఖమును మరచి కార్యదీక్షా తత్పరుండయ్యను. పాండవాగ్రజుడా పవిత్ర జలస్నానానంతరము నందే భారతవర్షమునకు పట్టభద్రుడయ్యను. అశోకుడయ్యను. విక్రమార్కుడు సాహసాంకుడయ్యను. శాలివాహనుడు శకకర్తయ్యను. రాజరాజ నరేంద్రుడా అమృత స్నానము వలననే పంచమ వేదముకు భారతేతిహాసమునకు కృతికర్తయ్యను. శ్రీకృష్ణదేవరాయల పావన సరోవరావగాహన మహాత్యము చేతనే, ఆ మాతృదేవతా ప్రసన్న కటాక్ష ప్రభావము చేతనే రాజచక్రవర్తి అయి, కవిరాజ చక్రవర్తి అయి, లక్ష్మీ సరస్వతులదనం ఇంటి లీలాసాల కంభంజికలుగా చేసుకునగలిగెను. అలానే ఈ నవలలో ఎన్నో స్తుతులు, స్తోత్రాలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు మౌతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు పితృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు భాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బంధురూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. వేశ్యల పుట్టుపూర్వోత్తరాలను చాలా సంగ్రహంగా నేర్పుగా చెప్పారు. ఆనం. తల్లి, ఆర్య సంగమమున మీరు దేవీ పరిచారికలై పుణ్య యువతీమణులుగా పరిగణింపబడుచుంటిరి. శుభకార్యముల యందు శోభన దేవతలుగా భావింపబడుచుంటిరి. అట్టి నిత్యసువాసినులకు మీరు క్రమక్రమముగా నజ్ఞానవశంబున నీచవృత్తులను ఆశ్రయించి పూర్వౌన్నత్యమును పోగొట్టుకుంటిరి. ఆ కారణము చేతనే దేవతామూర్తులయ్యున్న మీరు తుట్టతుదకు రాక్షసీమూర్తులైపోయిరి.
మీ పుణ్యచరిత్రములు పాపభూయిష్టములైపోయినవి. సంఘ కల్పమునకు వేరుపురుగులైపోయితిరి. ధనలోభముచే ధర్మమును విడిచితిరి. కులవృత్తిని విడిచితిరి. గుణమును విడిచిగుత్తిరి. గౌరవమును విడిచితిరి. అన్నియును విడిచి ఆత్మద్రోహమునకు బాలైపోయితిరి. తుదకు మీకు మిగిలినదేమున్నది? రాజా: ఏమున్నది? దుఃఖము మిగిలినది, పాపము మిగిలినది, పరితాపము మిగిలినది. ఆనం: ఇప్పటికి బోధపడినదా? రాజా: తల్లీ, అనుభవమైనది. వ్యభిచారమే కులవృత్తి అనుకుని సంచరించుట జ్ఞానము గల మానవ స్వభావము కాదని అనుభవమైనది. ఆ పరితాపజ్వాలలచే నా సర్వాంగములను దహించుకుని పోవుచున్నవి. తల్లీ, నన్నుద్ధరింపుము. ఎన్నో విషయాల్ని, ఎంతో జీవితాన్ని, కాలగమనంలోని ముఖ్య ఘట్టాల్ని, జీవన పరిణామాల్ని ఆవిష్కరించిన నవల మాతృమందిరము. నవలలో కథకే కాదు, మరెన్నో కథేతర విషయాలకు ప్రాముఖ్యం ఉంటుందని నిరూపించిన చారిత్రక సత్యం మాతృమందిరము నవల. శ్రీ వి రాజా రామ్మోహన్ గారు ఈ నవలా హృదయాన్ని నవంబర్ 2008 తెలుగునాడి మాసపత్రికలో ప్రచురించారు. ఈ నవలా హృదయం శీర్షికని ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారికి కథాభారతి శ్రోతల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో నవలా హృదయాన్ని వచ్చే వారం మీకోసం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.